జస్ట్ ఒక రూ. 10 ఖర్చులో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయిపోతుంది. బ్రెయిన్ ట్యూమర్ లాంటి చాలా భయంకరమైన ఆపరేషన్‌లు కూడా జస్ట్ రూ. 10 ఖర్చుతో అయిపోతాయి అంటే నమ్ముతారా? మీరు నమ్మరు కానీ కొన్ని సోషల్ మీడియాలో అంటే నిజంగా వస్తున్న విషయాల్ని నమ్మొచ్చండి. వాళ్ళు ఎందుకంటే ఎమోషన్‌తో చాలా సంతోషంతో మొదట్లో చాలా బాధపడిన వాళ్ళు చాలా సంతోషంతో ట్విట్టర్‌లోనూ అక్కడ మెన్షన్ చేస్తూ ఉంటారు కదా! అలాంటివి కొన్ని సేకరించి నేను పెడుతున్నాను. మంగళగిరి ఎయిమ్స్ అండి. ఈవేళ ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే 960 పైన పడకలు, వందల మంది డాక్టర్లు. ప్రభుత్వం ఎంతో కష్టపడి ఆసుపత్రిని తీసుకొచ్చింది కదా! ఆంధ్ర రాష్ట్రానికి. మంగళగిరి అందరికీ అందుబాటులో ఉంటుంది. విజయవాడ దిగితే జస్ట్ 15 నిమిషాల్లో మంగళగిరి నేషనల్ హైవే మీదే ఉంటుంది. జస్ట్ రోడ్డు పక్కనే డీజీపీ ఆఫీస్ పక్కన అంటాం కదండీ అక్కడ. మళ్ళీ ఇది ప్రమోట్ చేస్తున్నానేమో అనుకుంటారు. సరే మీరు అనుకున్నా తప్పులేదు. గవర్నమెంట్ హాస్పిటల్‌కి ప్రమోషన్ ఇచ్చేదేముంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఎయిమ్స్ అనేవి పనిచేస్తాయని తెలుసు. ఢిల్లీ ఎయిమ్స్ ఎంత ఫేమస్సో తెలుసు. ఇలాగని అందరం ఢిల్లీ వెళ్ళడం, ఢిల్లీలో ఉండే బిజీ ఢిల్లీలో ఉంటుంది. అక్కడ ఎవరు మనకు తెలీదు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల ప్రజలకి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందుబాటులో ఉన్నది ఎయిమ్స్ అండి. రీసెంట్‌గా ఒక ట్వీట్ చూశానండి. ఫ్రెండ్‌కి బ్రెయిన్ క్లాట్ అయ్యింది. క్లాట్ అవ్వడం వల్ల చేతికి పక్షవాతం వచ్చేసింది. ఇంకా ఎక్కడ అవకాశం లేదు. ఆరోగ్యశ్రీలో కూడా అవకాశం లేకపోతే ఎక్కడికైనా తీసుకుపోండి అంటే, చేతిలో ఒక్క రూపాయి కూడా లేకపోతే మంగళగిరి ఎయిమ్స్‌కి తీసుకెళ్ళామండి. అక్కడ రూ. 10 ఖర్చయింది. ఇంకేం ఖర్చవ్వలేదు. భోజనం దగ్గర నుంచి మొత్తం వాళ్ళే పెట్టారు. సర్జికల్స్ వగైరా అన్నీ వాళ్ళవే. రూమ్ రెంట్లు లేవు. సర్జరీ కూడా వాళ్ళే చేసేశారు. చక్కగా చేసి పంపించేశారు. ఈరోజు అతని చెయ్యి మళ్ళీ మామూలుగా అయిపోయింది. బ్రెయిన్ సర్జరీ చేసిన వాళ్ళలాగా లేడు. చక్కగా ఉన్నాడు, హాయిగా ఉన్నాడని చెప్పి ఒకాయన చెప్తున్నాడండి. ఇక రెండో కేసొచ్చి ట్రాన్స్‌ప్లాంటేషన్ అండి. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే ఎంత పెద్ద సమస్య చెప్పండి? ఎంత పెద్ద సమస్య? ఆయన బావగారికి ఒకాయన అదే సోషల్ మీడియాలో చెప్పిన వాళ్ళయే చెప్తున్నా. మీలో వెంటనే కొంతమంది నెగెటివ్ సైడ్ ఎళ్తారు. నెగెటివ్ కూడా పెడతారు. అది మీ ఇష్టం. మీకు కొన్ని అనుభవాలు ఉంటే ఉండొచ్చు. కానీ నేను ఈసారి హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు ఇక్కడే దగ్గరే కాబట్టి వెళ్ళినప్పుడు అక్కడుండి డీటెయిల్డ్‌గా నేను వీడియో చేస్తాను. మీకు అవన్నీ కూడా అంటే బ్లాగ్స్ అవి పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. అంటే ఎక్కడ ఓపీ తీసుకోవాలి? ఏ టైంకి రావాలి? ఎలా కాస్త ఓపీ త్వరగా దొరుకుద్ది? ఏమేమి ఇబ్బందులుంటాయి? ఎలా పరిష్కరించుకోవాలి? ఇలాంటివి ఉంటాయి కదా! అవన్నీ కూడా. సో, మళ్ళీ రెండో కేస్‌కొస్తున్నాం. బావకి కిడ్నీలు పాడైపోతే ఏం చేయాలో తెలియని పరిస్థితి. కిడ్నీ డోనర్ అయితే ఉంది. అక్క డోనర్ అయితే చేస్తానంది. డొనేషన్ చేస్తానంది కానీ ట్రాన్స్‌ప్లాంట్ చేసేవాళ్ళు ఎవరండి? ఎంత ఖర్చవుతుంది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి తెలుసు కదా! సేమ్ ఇక్కడ కూడా అదే రూ. 10 అదే సర్జరీ అయిపోయింది. చక్కగా పంపించేశారు. అన్నీ భోజనం దగ్గర నుంచి అన్నీ ఆళ్ళే ఏర్పాటు చేసేశారు. ఆ రూ. 10 ఓపీ కోసం తప్పించి వేరే ఏం ఖర్చు పెట్టలేదు అని చెప్పి ఇంకో రెండో ఆయన చెప్తున్నాడండి. అంటే ఒక్క రూ. 10లో చూసారు కదా! చాలా ప్రమాదకరమైన పక్షవాతం. ఇక్కడ ఈరోజు రేపు కిడ్నీ కేసులు ఎన్నొస్తున్నాయో తెలుసు కదండీ! ఇక మందులు కూడా వాళ్ళే ఇస్తున్నారండి. జనరల్‌గా భోజనము, ఈ సర్జరీ, రూమ్ రెంట్లు ఇవే అనుకుంటాం కదా! అయిపోయిన తర్వాత సరిపడా మందులు కూడా ఇచ్చి పంపిస్తున్నారు. సో, మరి ఇప్పుడు చెప్పిన పెద్ద పెద్ద సర్జరీలు, ఇంకా మరి ఇవే కాదు చిన్న చిన్న సర్జరీలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇక్కడ అన్నిటికీ వైద్యం దొరుకుతోందని చెప్పడం అంటే సోషల్ మీడియాని రకరకాలుగా చాలా వాటికి వాడేస్తారు కదండీ! మనం కాస్త మంచి సమాచారం కోసం సోషల్ మీడియాని వాడొచ్చు అని నేను బలంగా నమ్ముతానండి. ఈ సమాచార లోపం ఉండకూడదు అని చెప్పి అంటే మీకు తెలీదని కాదు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కొంతమందికి తెలిసుండొచ్చు. కానీ ఎక్కువ మందికి తెలీదేమో అని నేను అనుకోని మీకు షేర్ చేస్తున్నాను. సో, దయచేసి ఇది చేయండి. కాకపోతే ఇక్కడ ఒకటే ఇబ్బంది ఎక్కువ మంది నెగెటివ్‌గా వేసేదేంటంటే ఓపీ అండి. ఓపీ ఎక్కడ దొరుకుతోంది? చాలా ఇబ్బంది పెడుతున్నారు కదా! దొరకట్లేదు కదా! అంటారు. ముందు రోజే వచ్చి ఇక్కడ ఉంటున్నారండి కొంతమందైతే. హాస్పిటల్‌లో కాస్త పర్వాలేదు అడ్జస్ట్ అవుతాననే వాళ్ళొచ్చి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి క్యూలో ఉంటే ఓపీ ఉంటదండి. ఓపీ ఆ రోజుకి ఇంతే కదా! మరి ఓపీ చూస్తారు. ఆ రోజు చూసిన తర్వాత మరి రెండో రోజుకి అయిపోతే స్లాట్స్ అయిపోతే మరి మన ముందు వాళ్ళకి ఇవ్వాలి కదా! మరి రికమెండేషన్‌లు గట్రా పనిచేస్తే మీకు తెలిసి ఏమైపోతుందో సిస్టమ్. అందుకే ఎవరు ముందొస్తే వాళ్ళకి చక్కగా ఇచ్చేస్తున్నారు. ఒక్క ఓపీ విషయంలోనే ఇబ్బంది తప్పించి ఇంకెక్కడా కూడా ఇబ్బంది లేదు. అద్భుతంగా ఆ రూ. 10కి పేదవాడికి వైద్యం చేసే విషయంలో ఈరోజు మంగళగిరి ఎయిమ్స్ చాలా చాలా అద్భుతంగా ఉంది. కార్పొరేట్ అండి. నేను కూడా వెళ్ళాను. అందుకే అంటున్నాను. వెళ్ళినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ ఏదో అపోలో హాస్పిటల్ అలాంటి చోట సెంట్రల్ ఏసీ ఉంటది చూడండి. అలా ఉంటదండి. చక్కగా కూల్‌గా ఉంటది. ఏసీ ఉంటది. హైజీన్ ఉంటుంది ముఖ్యంగా. మనుషులు కూడా అంత చక్కగా మాట్లాడతారు. కూర్చోవడానికి కానీ, అటు ఇటు తిరగడానికి గానీ ఇబ్బందుండదు.
ఫుడ్ విషయంలో కూడా ఇబ్బంది పడే ప్రసక్తి ఉండదు. క్యాంటీన్స్ వగైరా అన్నీ ఉంటాయి. సో, అన్ని వింగ్స్ అండి. 1, 2 కాదు 960 పడకలండి ఇక్కడ సామర్థ్యం. 26 స్పెషాలిటీ 26 స్పెషాలిటీ 13 సూపర్ స్పెషాలిటీ వింగ్స్ ఈ హాస్పిటల్స్‌లో పనిచేస్తున్నాయండి. సో, సోషల్ మీడియాలో చాలామంది చెప్పుంటారు. నాకు ఈ 2 ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఏది? పక్షవాతం వచ్చి బ్రెయిన్ క్లాట్ అయ్యి రూ. 10తో వైద్యం మొత్తం చేయించేసుకొని వెళ్ళిపోయిన ఆయన. వాళ్ళు కాస్త ఓపికమంతులండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. డబ్బు లేకపోవచ్చు కానీ చిరాకు లేదు, ఓపిక ఉంది. రెండోది నమ్మకం ఉందండి. మనలో చాలామందికి నమ్మకం లేక ఆ హాస్పిటలు, ఆ డాక్టరు లక్షలు ఖర్చు పెడితేనే వైద్యం అందిద్దేమో అనుకుంటాం కదా! ఇదిగో కాస్త నమ్మితే ఒక రూ. 10తో అయిపోతుంది. కాకపోతే 1, 2 రోజులు చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. చోటు కాని చోటు, ప్రదేశం గాని ప్రదేశం, పరిచయం లేని మనుషులు. దాన్ని ఓవర్‌కమ్ చేయాలండి. దాన్ని ఓవర్‌కమ్ చేయగలిగితే మీకు ఉపయోగపడుతుంది. మీకే కాదు, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీ పరిధిలో మీ సర్కిల్‌లో ఎవరుంటే వాళ్ళకి ఇక్కడ అంత మంచి వైద్యం అందుతోంది కాబట్టి సర్జరీలకి పెద్ద పెద్ద ఆపరేషన్లకు కూడా ఒక రూపాయి తీసుకోవట్లేదు కాబట్టి ఇక చిన్న చిన్న వాటికి చెప్పక్కర్లేదు. ఆల్మోస్ట్ అన్నీ చేస్తున్నారు కాబట్టి ఈ సమాచారం మీకు షేర్ చేస్తున్నాను. మరి మీకు ఎలా అనిపించింది ఈ సమాచారం? దయచేసి చెప్పండి. బాగుందండి అంటే ఇలాంటివి ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. లేదండి మాకు తెలుసు ఇలాంటివి చెప్పక్కర్లేదు అంటే కొత్త విషయాలు చెప్తూ ఉంటాను. సో, మరి దయచేసి ఎంతమందికి షేర్ చేస్తే అంత ఉపయోగం. ఇలాంటి సమాచారం వాళ్ళు హ్యాపీగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. ఏ 1, 2 ప్రాణాలు నిలబడినా గానీ మనం షేర్ చేసిన సమాచారానికి సార్థకత ఉంటుంది. మన జీవితానికి కూడా ఒక సార్థకత కావాలి కదండీ! అందుకోసమే. సో, మరి ఇలాంటి మంచి వీడియోస్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. కొంతమంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి ముగించే ముందు లైక్ చేసేయండి.